అనంతపురం కర్నూలు జిల్లా సరిహద్దు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మహాకుంభమేళాకు వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని గుత్తి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు అయితే ఇంకా చేస్తున్నారు పోలీసులు. ఈ బస్ యాక్సిడెంట్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ప్రెసెంట్ అక్కడ 20 మందికి ఎలా ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా అదుపు తప్పి ప్రైవేట్ ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20 మందికి పైగా గాలయ్యి అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే కుంభమేళాకు తిరిగి వస్తుండగా ఒకసారి బస్సు బోల్తా పడడం జరుగుతుంది. వేగంగా వచ్చి అదుపు తప్పి పక్కనే ఉన్న ఒక సైడ్ కాలువలో కూడా దూసుకెళ్లింది. ఇందులో 20 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే నిద్ర మధ్య దీనికి కూడా అధికారులు పోలీసు అధికారులు కూడా ప్రతిభ గుర్తించారు. ఎందుకంటే దాదాపు వారం రోజుల పాటు ఒకే ఒక డ్రైవర్ తిరిగి రావడం, అంత దూరం నుంచి రావడంతో నిద్ర మధ్య కారణంగా అనంతపురం కర్నూలు జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఈ బస్సు బోల్తా పడిన తెలుసు మనకు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.